నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న శివబాలకృష్ణ విచారణ 7 గంటలుగా విచారిస్తున్న అధికారులు. రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. షర్మిలకు 4+4 సెక్యూరిటీ కల్పించాలి, డీజీపీకి రఘువీరారెడ్డి వినతి. రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో రసభస, కాపు రామచంద్రరెడ్డి పోరల్ల శిల్ప మధ్య వాగ్వాదం. జ్ఞాన్బాబి ప్రాంగణంలో పూజలు అనుమతించిన వారణాసి కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయదుర్గం కౌన్సిల్ సమావేశం రసభసగా ముగిసింది. సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోరాల శిల్ప మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే పట్టణంలోని మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 2 వర్గాలు ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప. కౌన్సిలర్లు 2 వర్గాలుగా ఉండడం వల్ల అధికారులు పనిచేయలేక అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. అయితే అభివృద్ధి చేయడం వెనుక చేతకాక ఇతరులను విమర్శించడం సరికాదన్నారు విప్ కాపు రామచంద్రరెడ్డి. చేతకాంతనాన్ని వర్గాల పని చేస్తే జరిగేది కాదండి. ఇక్కడ వర్గాలకి ఏ సంబంధం ఉండదు. నేను అనవసరమైన మాట్లాడుతున్నా. ఊరుకుని తల్లి ఎక్కడ కూడా చేతకాంతనాన్ని వర్గాల పని చేస్తే జరిగేది కాదండి. ఇక్కడ వర్గాలకి ఏ సంబంధం ఉండదు. నేను వైసీపీ సిద్ధం సభలు ఫ్యాషన్ సభలుగా ఉన్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను అధోగతి పాలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమం అభివృద్ధి సమానంగా చేస్తే జగన్ మాత్రం వాటన్నిటినీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు 70 పైన ఎమ్మెల్యేలు బయటకు పోతున్నారని అన్నారు. జగన్ యుద్ధం అంటున్నారని, రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు వైసీపీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్ లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. ఆ వేదికకి ఈ వేదికకి పెద్ద తేడా ఏం కనపడమే. పరదాల చాటున వచ్చే వేదికకి ర్యాంప్ వాకింగ్ కి పెద్ద ఏం లేదు. ఏదో ఫ్యాషన్ షో పెట్టినట్టుగా ఉంది ఈ ర్యాంప్ వాకింగ్. రాజకీయ సభలాగా లేదు. ఆయన మాట్లాడే మాటలను కూడా మనం గమనించినట్లయితే నేను అర్జునుడు అంటున్నాడు, నేను దేవుని బిడ్డ అంటున్నాడు, నేను సామాజిక మార్పుకి సంకేతం అంటున్నాడు. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నాడు. సూక్ష్మంగా నాకు అర్థమైంది అది. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చ జరిగింది.
మున్సిపల్ కార్మికుల వేతనాలు తొందరలోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. కామారెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు తొందరలోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే వచ్చే వేసవిలో కామారెడ్డిలో నీటి కొరత లేకుండా ఇప్పటి నుండి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు. సరే అప్పుడు మళ్ళీ అక్కడి నుండే వీడియో కాల్ చేసి మాట్లాడి కమిషనర్ గారు స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాం. వాళ్ళందరూ వచ్చారు, మాట్లాడాము. ఇవాళ కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ టైంలోనే అన్ని క్లియర్ చేస్తామని చెప్పాం. వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 రోజులలో జీతాలు వేసేస్తారు. పిఎఫ్ కానీ ఏరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అదన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పినాము. అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిల్ ఉన్నది, సభ్యులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ 49 మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య లేకుండా చూసి ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు. సరే అప్పుడు నెల్లూరు సిటీ రాజకీయాలు రోజు రోజుకి రసవంతరంగా మారుతున్నాయి. వైసీపీ తరఫున మాజీ మంత్రి అనిల్ పోటీలో లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి నారాయణపై గెలుపొంది అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా నెల్లూరు సిటీ అభ్యర్థి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సిటీ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అటు వైసీపీ అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఎవరికి వాళ్ళు గెలుపు కోసం అయితే కష్టపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ హవాకు కొద్దిగా జోరుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా గత 2019 ఎన్నికల్లో ఏ విధంగా వైసీపీ గాలి వీచిందో అదేవిధంగా ఈసారి టీడీపీ గాలి వీస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో 10 సీట్లు గెలుపొందడం కోసం వైసీపీ అయితే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా టీడీపీకి ధీటుగా నిలబడి గెలుపొందే వ్యక్తుల కోసం అయితే కూడా వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు సిటీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ, అదేవిధంగా గత ఎన్నికల మంత్రి ప్రస్తుత మాజీ మంత్రి అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్కి అయితే పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా అనిల్ మాజీ మంత్రి నారాయణపై అయితే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే అతి తక్కువ ఓట్లతో నారాయణ ఓడిపోవడంతో పాటు కూడా ఈసారి ఎలాగైనా గెలుపు కోసం నారాయణ గత 4-5 నెలల నుండి కూడా ప్రజల్లో నిత్యం తిరుగుతూ అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను అయితే అక్కడే పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి కూడా నెల్లూరు సిటీకి సంబంధించి మంచి పట్టు రావడంతో పాటు కూడా నెల్లూరు సిటీలో పోటీ చేయాల్సిన మాజీ మంత్రి అనిల్ని నరసరావుపేట ఎంపీ స్థానానికి నిలబెట్టి అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి పోటీ చేస్తుందనే ఒక ఊహాగానాలు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆమె గెలుపు కూడా నారాయణ మీద అసాధ్యమని తెలియడంతో పాటు కూడా మళ్ళీ వెంబటే వైసీపీ అధిష్టానం స్థానిక ఎమ్మెల్సీ అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డిని కూడా వైసీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేశారని కూడా కొంతమంది నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ఇటు వైసీపీ ఇటు టీడీపీ భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ అదేవిధంగా భారీ స్థాయిలో కూడా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఎవరు గెలుపొందుతారా అన్న నేపథ్యంలో కూడా ప్రజలు ఒక ఆలోచనలో పడిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీకి అదేవిధంగా ఇటు టీడీపీకి మంచి పట్టు ఉండడంతో పాటు కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థులు మార్పుపై కూడా ప్రజలు ఒక అవగాహన చేసుకొని వైసీపీని గెలిపిస్తారా లేదు మాజీ మంత్రి నారాయణకి ఒక అవకాశం ఇస్తారా అని నెల్లూరు జిల్లాకు సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లో ఇటు నారాయణ ఇటు వైసీపీ అభ్యర్థి ఎవరు
ఎవరైతే నిలబడతారో వాళ్ళకి సంబంధించి కూడా ఎవరు గెలుపొందుతారనే ఆసక్తిగా నెల్లూరు జిల్లాలో ప్రజలైతే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా నుండి. స్థానిక సంస్థల నిధులు అధికారులను ప్రభుత్వం అప్పగించాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సర్పంచుల న్యాయమైన 16 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సర్పంచులను నిరసన దీక్ష చేపట్టారు. కేంద్రం పంచాయతీలకు కేటాయించిన నిధులను మళ్లించడం, సర్పంచుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిర్రు ప్రతాప్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో సర్పంచులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రధానంగా 16 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా 29 అంశాలలో ఉన్నటువంటి నిధులు, విధులు, అధికారాలు, బాధ్యతలను సంపూర్ణంగా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు బదిలీ చేయాలి. ఇది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి దోచుకున్నటువంటి, బదలాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో సర్పంచులవి, వారి సంతకం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా దోచుకున్న డబ్బులను వెంటనే సర్పంచుల అకౌంట్లో జమ చేయాలి. లేని పక్షంలో మా సర్పంచుల తడాకా చూపిస్తాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ డిమాండ్లు పరిష్కరించాలి. లేని పక్షంలో సర్పంచులు గ్రామాన మీరు గడప అని ఏ విధంగా అయితే అన్నారో ప్రతి ఇంటికి 3-4 గడపలు ఉంటాయి. మేము 3-4 గడపలు టచ్ చేసి మా సత్తా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గతంలో కేంద్ర మంత్రి కూడా పంచాయతీ నిధులు దుర్వినియోగమైన వాటి మీద గుంటూరు ఇంకో ప్రాంతంలో వచ్చి తనిఖీ చేసి నివేదిక కూడా సమర్పించారు. ఆ నివేదిక మీద ఏమైనా చర్యలు తీసుకుందా కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం మేము సర్పంచుల సంఘం 100 మంది ఢిల్లీ వెళ్ళి మా ఆవేదనను కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే విజయ్ కుమార్ గారు అని చెప్పి ఒక అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని ఒక ఎంక్వైరీ కమిటీ వేసి మా సమక్షంలోనే ఎంక్వైరీ చేయించడం జరిగింది. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇటువంటి 3-4 జిల్లాల్లో ఒక 5 గ్రామ పంచాయతీల్లో వాళ్ళు పరిశీలించి క్షేత్రస్థాయిలో నిధులు దుర్వినియోగమైనని చెప్పి స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నివేదికను తుంగలో తొక్కిపెట్టినాయి. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము సర్పంచుల సంఘం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ నివేదిక ఆధారంగా దుర్వినియోగమైనటువంటి నిధులు వెంటనే మా సర్పంచుల ఖాతాలో జమ చేయాలి. సర్పంచుల స్థానిక సంస్థలకు సంబంధించి నిధులు, విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విచారణ చేసి నివేదిక కూడా సిద్ధం చేసిందని, ఆ మేరకు నిధులు, విధులు స్థానిక సంస్థలకు బదలాయించాలని, లేని పక్షంలో పంచాయతీరాజ్ ఛాంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్పంచులు గడపకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టి తీరుతామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్లోని అక్కాపూర్లో రోడ్ భద్రతా వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. అధిక వేగంతో వాహనాలను నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. వచ్చాను గవర్నమెంటేనా, సో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇక్కడికి రావాలి, ఇలాంటి లెవెల్కి రావాలి. నిజాయితీగా చేతులు ఎత్తినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆర్టీఓ గారు బెదిరించారు. చట్ట ప్రకారం అది శిక్ష, ఎందుకంటే 18 years లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం.
వాళ్ళకి బైక్ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అట్లా చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు మేము చెప్పాము కాబట్టి అట్లాంటి పని మళ్ళీ చేయొద్దు. ఏది మంచి ఏది చెడు, ఇంత ఫాస్ట్గా నడిపితే ఏమవుతుంది, పడిపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా. సో మనం పెద్దవాళ్ళం, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళం మనం చెప్పి, పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవడం అనేది పిల్లల మీద ప్రేమ.